వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ మనం ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది, నాని వంశీ తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందేనా అని. యాక్చువల్గా చూసినట్లయితే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అండ్ జనసేన బీజేపీ కూటమి ఒక సునామీని అయితే సృష్టించింది. గతానికంటే భిన్నంగా ఏపీ ఓటర్లు తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక హ్యూజ్ మెజారిటీ. యాక్చువల్గా జగన్ ఇక్కడ ఓటమి పాలయ్యారు అనే కంటే జగన్ అసలు మాకొద్దు అని కూడా జనం ఆయన ముఖం మీదే చెప్పేశారు అనుకోవాలి ఆ రిజల్ట్ చూసిన తర్వాత. ఇక వైసీపీలో చూసినట్లయితే కూడా అతిరథ మహారథులు అనుకునే నేతలు, ఒక బొత్స దగ్గర నుంచి ధర్మాన వరకు, లేటెస్ట్గా కొత్తగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మెజారిటీ నేతలు అంతా కూడా జనం ఓడించి వాళ్ళని ఇంటికి పంపడం జరిగింది. ఇక వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే, రోజా పర్టికులర్లీ ఒక నాని, ఒక రోజా కావచ్చు, అదేవిధంగా ఒక వంశీ లాంటి వాళ్ళు ఒక ఫైర్ బ్రాండ్స్ లాగా వైసీపీలో పేరు తెచ్చుకున్నారు. వీళ్ళంతా ఒక ఎత్తు. అందులో కూడా పర్టికులర్లీ ఒక కొడాలి నాని కావచ్చు, ఒక వంశీ కావచ్చు, వీళ్ళిద్దరూ మరో ఎత్తు అని చెప్పుకోవాలి. యాక్చువల్గా రాష్ట్రం అంతా కూడా ఎన్నికల మీద ఎంత ఆసక్తి ఉందో, ఎన్నికల ఫలితాల మీద, బట్ వీళ్ళిద్దరి విజయావకాశాల మీద, వీళ్ళిద్దరి ఓటమి మీద కూడా టీడీపీ శ్రేణుల్లో అంతే ఆసక్తి ఉంటూ వచ్చింది. అందుకు కారణం కూడా ఉంది, అందుకు పెద్ద కారణమే ఉంది. అయితే ఈరోజు ఎన్నికల్లో ఒక ఘోర ఓటమి అంచున వైఎస్ఆర్సీపీ నిలబడితే, వాళ్ళిద్దరు అంతకంటే ఎక్కువగా ఘోర ఓటమి అంచు నిలబడ్డారు ఈ రోజున. సో వాళ్ళిద్దరు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందనే అంశం చర్చనీయాంశమైంది. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరి రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకు కారణం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అటు రాజకీయంగా కావచ్చు, ఇటు వ్యక్తిగతంగా కావచ్చు, అటు తమ ప్రత్యర్థుల మీద విమర్శలు చేసే విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యే విషయంలో కావచ్చు. ముందుగా చూసినట్లయితే కొడాలి నాని లాంటి వాళ్ళు అతి సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో హరికృష్ణకు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి వాళ్ళు దగ్గర కావడం జరిగింది. కేవలం ఆ దగ్గరతనం కారణంగానే చంద్రబాబు నాయుడు ఆయనకి గుడివాడ టికెట్ కేటాయించారు. గుడివాడ టికెట్ మీద ఆయన 2004 నుంచి 2009లో కూడా అక్కడ నుంచి గెలుపొందారు ఎమ్మెల్యేగా. గుడివాడ సీట్ అనేది ఒక ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఒక హార్డ్ కోర్ సీట్, ఒక హరికృష్ణ వరకు కూడా. అలాంటి సీటుని కూడా ఆఖరికి ఆయన కోసం కేటాయించడం జరిగింది. ఇక 2009 తర్వాత రాష్ట్రం విడిపోయిన పరిస్థితులు కానీ, 2014 ఎన్నికలకు ముందు పరిణామాల్లో కొడాలి నాని టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళున్నారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ అవుతూ వస్తుంది. ఫస్ట్ ఎన్నిక అది, వైసీపీ ఉప ఎన్నిక కాకుండా జనరల్ ఎలక్షన్స్ 2014. సో అప్పుడు కొడాలి నాని అక్కడికి వెళ్ళున్నారు. సేమ్ గుడివాడ టికెట్ తగ్గించుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీసారి ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. అయితే అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసేందుకు చాలా కష్టపడుతూ వచ్చేవాళ్ళు. ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో టీడీపీ ఉన్నప్పటికీ అదే స్థాయిలో నోరు బారేసుకుంటూ ఎన్నోసార్లు వార్తల్లోకి ఎక్కారు. అటు అసెంబ్లీ అయినా, ఇటు బయట కూడా. ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకి కానీ, టీడీపీకి కానీ ఒక కొరకరాని కొయ్యిగా ఆయన మారాడని అనుకోవాలి. ఎన్నోసార్లు నానిని ఎంకరేజ్ చేయడమే కాదు, జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు ఆయన్ను వెనకేసుకుంటూ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అసెంబ్లీలో. అలా నాని నోటికి అడ్డు లేకుండా చేయడం వెనుక జగన్మోహన్ రెడ్డే ఉన్నారనేది ఎవరు కాదనలేని వాస్తవం. అలాంటి నానికి 2019 ఎన్నికల సమయంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి గుడివాడ టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచారు కూడా జగన్మోహన్ రెడ్డి వేవ్లో. బట్ అదే సమయంలో ఆయనకి పౌర సరఫరాల శాఖ మంత్రి పదవి కూడా దక్కింది. ఒకవైపు పార్టీ అధికారంలోకి వచ్చింది, మరోవైపు నాని 4వ ఎమ్మెల్యేగా గెలిచారు, మరోవైపు ఆయనకు మంత్రి పదవి దక్కింది. సో ఇన్ని ఎసెట్స్ ఆయన దగ్గర ఉన్న తర్వాత నాని కామ్గా ఉండే పరిస్థితి అయితే ఉండదు. సో అలాగే నాని అదే స్థాయిలో రెచ్చిపోతూ వచ్చారు. గట్టు తెగిన గోదావరి తరహాలోనే ఆయన నోరు ఉంటూ వచ్చేది. ఒక లోకేష్ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, ఆయన ఇంట్లో ఉన్న లేడీస్ మొదలుకొని ఈరోజు అమరావతి రైతుల దాకా కొడాలి నాని విమర్శించని, కొడాలి నాని బూతులు మాట్లాడని ఇష్యూనే లేదంటే అది అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో ఒక నెగిటివిటీని అయితే మూట కట్టుకున్నారు. ఈరోజు టీవీలో కొడాలి నాని కనిపిస్తున్నారంటే ఇంట్లో ఉన్న పిల్లలు కూడా బూతుల మంత్రి అంటూ కూడా టీవీని బంద్ చేసిన పరిస్థితి. ఆ స్థాయిలో బూతులు మాట్లాడుతూ బూతులకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిన మంత్రిగా కూడా కొడాలి నాని పేరు తెచ్చుకున్నారు. ఈవెన్ మంత్రి పదవి నుంచి తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినా కూడా కొడాలి నాని తన యాటిట్యూడ్ మార్చుకోలేదు. ఇక వంశీ విషయానికి వస్తే సేమ్ 2009 ఎన్నికల కంటే ముందు టీడీపీలోకి వచ్చినారు. సేమ్ కొడాలి నాని తరహాలోనే ఎన్టీఆర్ ఫ్యామిలీకి దగ్గరయ్యారు. తర్వాత చంద్రబాబు నాయుడు ఆయనకి విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చున్నారు, అక్కడ ఓడిపోవడం జరిగింది. బట్ ఆ తర్వాత చూసినట్లయితే ఆయన కొన్ని రోజులకే టీడీపీ నుంచి ఇక ఎంపీగా ఓడిపోయారు. కాబట్టి కేసీఆర్ నాని 2014 ఎన్నికల్లో టీడీపీలోకి వచ్చిన పరిస్థితుల్లో వంశీని గన్నవరంకి ట్రాన్స్ఫర్ చేశారు. గన్నవరం నుంచి వంశీ గెలిచడం జరిగింది. బట్ పార్టీ అధికారంలో ఉన్న స్వపక్షంలో కూడా విపక్షంలాగా వ్యవహరిస్తూ వచ్చారు. ఎప్పుడు కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అనే పేరు తెచ్చుకున్నారు ఆయన తన యాటిట్యూడ్తోని. సిపి రామాంజనేయుల మీద విమర్శలు కానీ అప్పట్లో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని విజయవాడ నడిబొడ్డున ఆలింగనం చేసుకోవడం కానీ, ఇలాంటి ఇష్యూలతో వంశీ ఎప్పుడు వార్తల్లో ఉంటూ వచ్చారు. ఇక ఆ తర్వాత చూస్తే గెలిచిన తర్వాత, మొన్నటి ఎన్నికల్లో గన్నవరం నుంచి గెలిచిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. ఇక భువనేశ్వర్ టార్గెట్గా, బ్రాహ్మణి టార్గెట్గా, లోకేష్ టార్గెట్గా వంశీ చేసిన విమర్శలు కొడాలి నాని కంటే ఒక ఆకు ఎక్కువే చదివినట్టుగా ఉన్నాయని అనుకోవాలి. ఆయన వెంట నడిచిన టీడీపీ శ్రేణులు కూడా గన్నవరంలో ఆయన చీకొట్టే పరిస్థితి ఈ రోజున. అలా వాళ్ళిద్దరూ కూడా తమ రాజకీయ జీవితానికి సమాధేసుకున్నారు. వీళ్ళిద్దరు యాక్చువల్గా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. కొడాలి నానితో ఉన్న ఒక అసోసియేషన్ కారణంగానే వంశీ కూడా ఆయనతో పాటు వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. సేమ్ కొడాలి నాని పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయినట్టే ఈయన పొలిటికల్ కెరీర్ కూడా స్టార్ట్ అయింది వంశీది.
ఇక ఇక్కడ మనం చూసినట్టయితే గుడివాడలో ఎలాగైతే కొడాలని తన కంచుకోటగా మార్చుకోగలిగారో, బట్ ఆయన కూడా వైసీపీలోకి వెళ్ళిన తర్వాత అదే స్థాయిలో అనుకున్నారు కానీ, బట్ గన్నవరంలో అంచనాలు అయితే తారుమారయ్యాయి వంశీకి. ఎందుకంటే దుట్టా రామచంద్రరావు మీద 2014లో చాలా తక్కువ మెజారిటీతో గెలిచారు ఆయన. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 2019 ఎన్నికల్లో సైతం ఏదైతే వెంకట్రావు మీద చాలా తక్కువ మెజారిటీతో బయటపడడం జరిగింది వంశీ ఆ రోజున. ఇక తన యాటిట్యూడ్తో వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చునే క్రమంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి టార్గెట్ పెట్టారా, లేకపోతే నిజంగానే వీళ్ళిద్దరూ కూడా తమ పైత్యాన్ని చూపించుకుందాం అనుకున్నారో కానీ చాలాసార్లు వీళ్ళిద్దరూ చేసిన కామెంట్స్ మాత్రం కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అన్నాయి. అటు లేడీసా, ఇటు అమరావతి రైతుల, అటు చంద్రబాబు నాయుడా, ఇటు లోకేషా, అటు బాలకృష్ణనా, నందమూరి ఫ్యామిలీనా, నారా ఫ్యామిలీ, ఎవరిని వదిలిపెట్టుకున్న వీళ్ళిద్దరు టార్గెట్ చేసిన తీరు మాత్రం చాలా ఒక జుగుప్సను అయితే కలిగజేసింది వాళ్ళ అభిమానుల్లో కూడా. ఈరోజు దాని ఫలితం వీళ్ళిద్దరూ కూడా అటు తనకన్నా రాజకీయంగా చాలా చిన్నవాడైనా కొత్తవాడైనా యార్లగడ్డ వెంకట్రావు చేతిలో వంశీ ఓడిపోతే, సో తనకన్నా చాలా ఫ్రెషర్ వెనిగళ్ళ రాము అందరితో పోలిస్తే. అలాంటి ఎన్ఆర్ఐ చేతిలో కొడాలి నాని ఓటమి పాలయ్యారు. వీళ్ళిద్దరూ కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా ఒకేసారి బయటకు వచ్చేస్తున్నారు. అలా దగ్గర పోలికలే ప్రతి విషయం. సో అందుకే ఈరోజు ఆల్మోస్ట్ ఈరోజు కొడాలి నానికి సంబంధించిన లోకల్ ఆఫీస్ మీద కూడా టీడీపీ జెండాలు ఎగరేసే పరిస్థితుంది. అసలు గన్నవరంలో వంశీ అడుగు పెడితే ఆయన సంగతి తేలుస్తామంటూ టీడీపీ శ్రేణులు వెంటబడుతూ ఉన్నారు ఈ రోజున. అందుకే వీళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో కనీసం తమ ఓటమి పాలైన తర్వాత పార్టీ ఓటమి మీద జగన్మోహన్ రెడ్డి సమీక్ష కూడా సిద్ధమవుతున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఆయన్ని కూడా కలవకుండా ఆ గ్రాటిట్యూడ్ లేకుండా వెంటనే హైదరాబాద్ కూడా రావడం జరిగింది. బట్ ఓవరాల్గా చూసినట్లయితే వీళ్ళిద్దరు అటు వైసీపీలో వీళ్ళిద్దరు ఓడిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని తిరిగి హక్కును చేసుకునే పరిస్థితి అయితే లేదు. అట్ ద సేమ్ టైం టీడీపీలోకి వీళ్ళిద్దరికి డోర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అనే చెప్పుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళిద్దరి రాజకీయ భవిష్యత్తు కేవలం వీళ్ళ నోటి దురుసు కారణంగానే ఒక ఆత్మరక్షణలో పడిందని అనుకోవాలి. ఇక ఆల్మోస్ట్ వీళ్ళ రాజకీయ జీవితానికి సమాధి పడ్డట్టే అన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. లెట్స్ సీ మరి వాళ్ళిద్దరి కార్యాచరణ ఎలా ఉంటుందనేది కూడా మనం చూడాల్సి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.